హాయ్ ఫ్రెండ్స్, మా విలేజ్లోనైతే ఫుల్ వర్షం పడుతుంది. నిన్న నైట్ నుంచి నాన్ స్టాప్గా వర్షం ఫుల్ పడుతుంది. అయితే మన ఛానల్లోనైతే మా విలేజ్లో వర్షం ఎట్లా పడుతుంది మొత్తం మా విలేజ్ వ్యూ ఒకసారి చూపిద్దామని మళ్ళీ ఒకసారి వచ్చేసిన. ఇప్పుడైతే బోరాన్ అనిపిస్తుంది, మీరు కూడా చూసుకోర్రి. మా విలేజ్ వ్యూ అయితే మీరు చూస్తే మొత్తం పరిశాన్ కావాలి అట్లుంటుంది. కానీ అయితే ఇక్కడ చెరువులు అయినా కానీ మా ఊరికి అయితే ఏం కాదు, అస్సలు ఏం కాదు. అవునా, నిజమా? మొత్తంకి విలేజ్ వ్యూ మొత్తం గ్రీనరీ ఉంటుంది, మజా అనిపిస్తుంది. చూస్తే మాత్రం చూపిస్తాం మొత్తం. అటు సైడ్ బ్రిడ్జ్ సైడ్ వెళ్తాం, అక్కడ చేపలు ఉంటాయి అన్నమాట. అక్కడ వెళ్ళి కూడా చేపలు పట్టినా బండి మొన్న పట్టినాం కదా బాబా. ఎట్లా పెద్ద పట్టినాం కదా. మొన్నోడు చేపలు వెయిట్ అయిపోయిండు. ఫస్ట్ టైం వర్షం పడ్డప్పుడు పెద్ద పెద్ద చేపలు పట్టిండు. ఇప్పుడు మళ్ళీ ఒకసారి వెళ్దాం, మా విలేజ్ని ఒకసారి చూసుకోండి. अभी मजा आएगा ना भिड़ो. అది మారుతున్న ఆటో మొత్తం గ్రీనరీ ఉంటుంది ఫుల్. అటు స్టేట్ అటు సైడ్ ఏమో అది రైల్వే స్టేషన్. ఇది రైల్వే స్టేషన్ చూస్తురుగా. ఎటు చూసినా చెట్లే మొత్తం. శాసనగర్ అంటేనే చెట్లు మొత్తం. అడవితో నిండిపోయిన శాసనగర్. ఫ్రెండ్స్, ఇది మా మినీ స్టేడియం అన్నమాట. రోడ్ మీదనే చిన్న స్టేడియం. ఇది ఇక్కడ కనిపిస్తుంది, ఇదొక వికెట్. ఇక్కడ ముంగట ఇంకోటి ఉంటుంది. మా తాగబోతు సాయం హైదరాబాద్లో ఉంటాడు. ఎందుకు వచ్చిండో ఏమో అర్థమవుతలేదు. శాసనకి పానాన్ని ఎందుకు వచ్చిండు. హైదరాబాద్లో మల్కాజ్గిరి నుంచి ఎలా కొట్టేసారు ఈ పర్సన్ని. ఒక రైల్వే స్టేషన్. ఒకప్పుడు బోధన్ లోకల్ ఉంటుండే, అవా ఉంటుండే స్టేషన్ మొత్తం. ఇదంతా మొత్తం గూడ్స్ యార్డ్ కన్స్ట్రక్షన్ అవుతుంది. నిజామాబాద్ నుంచి మొత్తం షిఫ్ట్ చేసి ఇటు సైడ్ వచ్చేస్తాయి అన్నమాట మొత్తం గూడ్స్ యార్డ్. రోడ్లు మొత్తం నీళ్ళతో నిండిపోయినాయి మొత్తం. పాపం అంకుల్ మొత్తం వర్షంలో కూడా కూరగాయలు అమ్ముతున్నాడు అంకుల్. పాపం కష్టపడుతున్నా అంకుల్. కుటుంబం నడపడానికి, సాగడం పడడానికి, అంటే జీవనం బాగుండడానికి. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. సావపోయే ముందు కూడా గొల్లుమని నవ్వేలాగా జోకిస్తున్నావు. యు ఆర్ రియల్లీ ఎ గాడ్. మాటలు మొత్తం తడబడుతున్నాయి వర్షంకు తడిచి అన్నకు. మొత్తం ఇక మాడేమో ఛత్రి పట్టుకోవచ్చు. నేను రెయిన్ కోట్ వేసుకున్నా. చేపల కాలువ చూడండి. ఇది మొత్తం ఇక కాలువ ఎలా నిండి పారిపోతున్నదో. ఇప్పటికీ నమ్ముతానురా, దేనికైనా లిమిట్ ఉంటుంది. మనం ఎప్పుడు అలా ఉండిపో. ఫ్రెండ్స్ చూస్తురా, మొత్తం కుండపోత వర్షం అన్నమాట. ఇది మొత్తం 3 రోజులు ఉంటుంది. పడుతుంది నిన్న నుంచి అయితే. చూస్తురా మొత్తం అంతలా ఏం కూడా కనిపిస్తలేదు. మొత్తం మంచు. అయ్యో మా సాయన్న మొత్తం పాపం ఇంకా ఘోరంగా తడిచిపోయి హైదరాబాద్ లో. చూస్తురుగా ఫ్రెండ్స్, మొత్తం వాటర్. ఎట్టో చూసినా వాటర్ మొత్తం వాటర్ వచ్చేసినాయి మా విలేజ్లోనైతే. ఇంట్లో అయితే చేపలు ఉంటాయని అంటారు కొంతమంది, కానీ ఏం కనిపిస్తలేదు. ఫ్రెండ్స్ చూస్తురుగా, ఇగో వర్షం పడి మొత్తం గుంత మొత్తం వాటర్తో నిండిపోయింది. మన ఛానల్లో కమెడియన్ అన్నమాట ఈయన. So nice. ఎప్పటి నుంచో ఉంటుండే కానీ ఈసారి వదిలిపెట్టిన
కుండపోతగా వర్షం పడడం వల్ల మొత్తం నిండిపోతుంది. మా ఊరు మొత్తం ఎప్పుడు మునిగిపోతుందో తెలియదు. మునిగదన్న మనూరు మునుగుతుందా? అసలు మునిగది, ఛాన్సే లేదు అది. ఎందుకంటే మా బాయ్కి అంత గ్యారంటీ క్లారిటీ ఉన్నది మా ఊరు మునగదని. ఎందుకంటే అటు చూసకుండా ఇటు చూస చెరువు మాకు మధ్యలో మా ఊరు గడ్డ మీద ఉంది కాబట్టి మునుగది మాది ఊరు. అన్న నీ వాయిస్ మాత్రం తోపున్నా అన్న అసలుకి. ఏం తిన్నావు? మటన్ తిన్నావు, చికెన్? ఇంకా ఏం తినలే కాబట్టి ఇలా ఉన్నానండి. మటన్ చికెన్ తింటా, ఇంకా చాలా వెరైటీగా మాకు కోరికలు ఉన్నాయి ఈ రోజు మాకు. నేను పోతాను అన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు వద్దన్నయ్య, నేను పోతాను అన్నయ్య. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేట. వేటాడికి వెళ్ళాము కానీ మేము ఇంకా మా టీం వస్తున్నది వెనుకల్లో. ఇప్పుడైతే మేము ప్రస్తుతం ముగ్గురం ఉన్నాము. ముగ్గురం అయితే మేము బయలుదేరాము. ఎక్కడ చేపలు ఉన్నాయో చూద్దామని. ఫ్రెండ్స్ ఒక నిమిషం మా గ్రౌండ్ చూపిస్తా. మా విలేజ్లో నా గ్రౌండ్ ఇగో ఇది. ఇదే మేము క్రికెట్ ఆడతాం, లేకుంటే గిల్లాండ్ ఆడతాం. ఇప్పుడైతే ఇగో బర్రెలు గడ్డి మేస్తుంది. చిందులు ప్లస్ బోనాలు, మరి క్రికెట్, ఇతర ఆటకు సంబంధించిన ఆటలన్నీ ఆడతాం ఇక్కడ ఈ చిన్న మా గ్రౌండ్ లో, ప్లే గ్రౌండ్ లో. కానీ అన్న మాత్రం ఆడాడు, ఎందుకంటే అన్న మల్కాజ్గిరిలో ఉంటాడు. అన్న వద్దని చెప్తుండు. నేను చెప్పినది అంతా కాపీ చేసుకుంటుంది. చిన్నప్పటి గ్రౌండ్ ఏమో ఇక్కడ ఉన్నదండి. हे प्रभु, हे प्रभु, हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद, ये क्या हो? ఇదే మా విలేజ్ ఉన్న రైల్వే స్టేషన్. ఇగో మొత్తం ఆడదాకా ఇక్కడ గూడ్స్ ట్రైన్ ఆగింది. ఇప్పుడైతే మన ఊరు మొత్తం ఎలానే మొత్తం వాటర్ తోని నిండిపోతుంది చూడు. ఇంకోసారి ఫ్రెండ్స్ అంటే పిల్లలు ఎక్కడ పోయినా చూద్దాం మనము. మన పిల్లలని చూద్దాము. రండి పిల్లలు ఎక్కడ పోయినా కొంగ ఒకటి అయితే మాకు కనిపించింది. అదే కొంగలు వస్తున్నాయి. ఏడన్నా కొంగల్ ఎగురుతుంది అది ఒకటి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ చూడు, మన ప్రసాద్ వర్షం అనక ఏమనక రెయిన్ కోట్ వేసుకొని ఇక్కడ బర్లను మేపుతుండు ఫ్రెండ్స్. ఇక్కడ బర్లు ఉన్నాయి మా ప్రసాద్ వాళ్ళే అండి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. మా తమ్ముడు మా చిన్న కొడుకు అండి. ఇక్కడ అక్కడ ఒక చెరువు అండి. అక్కడ కొంచెం ముందుకు వెళ్తే అట్లానే ఎక్కడుంది చెరువు? చూపిద్దాం. గూడు నీట్స్ పెట్టి ఎక్కడో తల దాచుకుంటున్నా అండి. ఇంట్లో పోంటి, సెల్ఫుల పోంటి గిట. వాటర్ అయితే అక్కడ ఒక కాలువ నుంచి మా గ్రౌండ్ నుంచి మొత్తం ఇలా పారుకుంటూ వస్తుంది. కొంగలు అయితే అన్ని తింటున్నాయి చేపలని. అక్కడ చిన్న చిన్న చేపలు అయితే ఇంకా మేము అక్కడికి వెళ్ళలేము. అక్కడికి వెళ్ళాక మేము అక్కడ కూడా మీకు చూపిస్తాము. ఇక్కడికి వచ్చేసి ఇక్కడ చూడండి ఎంత పచ్చగా మంచిగా వర్షానికి ఎంత పచ్చగా మొత్తం చెట్లతో గడ్డితో ఎంత మా ఊరు కలకలలాడుతుంది. ఇక ఇదంతా మేము ఇంతకు ముందు కూర్చొని టైం పాస్ చేస్తుండే. పని పాట ఏముండకపోతే డబ్బర్లా ఇదే చెట్టు మా స్టేషన్లో. టైం అయితే 9:53 అవుతుంది. టైం AM 9:53 AM. ఇదే మా జాన్కంపేట్ రైల్వే స్టేషన్. ఫేమస్, మొత్తం గ్రీనరీ ఉంటుంది స్టేషన్ మొత్తం. ఫ్రెండ్స్ చూసేరు కదా, అయ్యో మా జాన్కంపేట్ రైల్వే స్టేషన్. ఆ కొన నుండి ఈ కొన దాకా ఉంటుంది మొత్తం. కానీ చల్లటి వాతావరణం, ఎండాకాలం కూడా చల్లగా ఉంటుంది మాకు. भाई मारो मुझे, मारो मुझे, मारो नहीं, ये मजाक हो रहा है. एक सेकंड यार, मजाक. ఈ వర్షాకాలం ఊపిరి పీల్చుకోవచ్చు. ఇక్కడ పచ్చటైన గాలి, స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛటైన గాలి కాదు. అదే బాబు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అన్న కొంచెం దిమ్ములు ఉన్నాడు అన్నమాట. ఇప్పుడు ఒక 90 పడ్డది. ఫ్రెండ్స్ చూస్తారు కదా, కుండపోత వర్షం మొత్తం నాన్ స్టాప్గా పడుతుంది. వర్షం అయితే అస్సలకి వదులుతలేదు.
ఇప్పుడైతే బ్రిడ్జ్ దగ్గరికి పోదాం. బ్రిడ్జ్ దగ్గర చేపలు ఉంటాయి అన్నమాట, మొత్తం ఫుల్ చేపలు ఉంటాయి అక్కడ. చలో భాయ్ దేఖో అబ్ మే క్యా కర్తా హూం. చాలా తక్కువ ఉంటాయి. ఇప్పుడు భారీగా వచ్చి మళ్ళీ మొదలైంది. ఇక్కడ చూడండి, వెదర్ కూడా ఇంకా చాలా ఎక్కువ పెరుగుతున్నది. అరే ఏమైంది గట్ల ఉంటారు? అరే అరే ఆగురా, నేను కూడా వస్తున్నా. ఆగురు. అరే ఫుల్ వర్షం. అరే వాటర్ మొత్తం బ్రిడ్జ్ మొత్తం నిండిపోయింది. చూస్తారు కదా, ఇక్కడ మాకు రహదారి లేకుండా అయిపోయింది విలేజ్ కి రావడానికి పోవడానికి. ఇప్పుడు మేము 5 కిలోమీటర్ల దూరంతో ప్రయాణిస్తున్నాం ఫ్రెండ్స్. ఎప్పుడైతే అటు కిందికి వెళ్ళి మొత్తం బ్రిడ్జ్ ఎట్లుందో చూపిస్తా. నడు మెట్లున్నాయి కదా అటు సైడ్ ట్రైన్ ఉందండి, అటు ఓనికి రాదు. అరే మా వాళ్ళు ఇంటలేరు, ట్రైన్ కిందికి వెళ్ళిపోమంటారు. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం అటు సైడ్ పోవాలంటే ఈ ట్రైన్ కిందికి వెళ్ళిపోవాలా. ఇగో మా వాళ్ళు ఇద్దరు పోతుర్రు. ఇగో అరే మెల్లవారే. ఫ్రెండ్స్ దీని కింద అయితే ఇప్పుడు బయటకి అయితే వచ్చేసినాం. మా వాళ్ళు పోతుర్రు, ఇంటలేరు అసలు, కావతలేమో వాళ్ళకు. చేపలు వచ్చినాయంటే చేపలు ఏడుంది చేప? ఏ పైప్ లైన్ నుండి అయితే వాటర్ వస్తుంది. రాత్రి వచ్చేటైతే చేపలు పడతాం మేము. మళ్ళా ఫుల్ నీళ్ళు చేపలు పడడానికి కూడా ఛాన్స్ లేదు. అరే బాబాయ్ అయ్యో మొత్తం వాటర్. చేప బాబాయ్ చేపలు ఎదురేస్తున్నాడు. ఫ్రెండ్స్ నడరు చేపలు చూపిస్తా. చేపలు అరే మెల్లవర్రే పడతావు. అయ్యో ఈ చేపల పిచ్చోడు ఇప్పటిదాకా ఛత్రి పట్టుకుండు, చేపలు ఛత్రి కూడా వదిలేసాడు. ఫ్రెండ్స్ ఇదే మా బ్రిడ్జ్. అక్కడ నుంచి చూసారు కదా, ఇప్పుడు ఇక్కడ నుంచి చూడరు. ఇప్పుడు ఎట్లుంటుండే బ్రిడ్జ్, ఇప్పుడు ఎట్లా అయిపోయింది. అప్పుడు చిన్న ఉంటుండే బ్రిడ్జ్, ఇప్పుడైతే మొత్తం పెద్దగా అయిపోయింది. ఇప్పుడైతే లీలా వల్ల హవా. ఇప్పుడైతే గడవ ఫ్రెండ్స్ చూస్తారు, ఇది గుట్ట మీద నుంచి వస్తున్న వాటర్ అన్నమాట ఇదంతా. అన్నేమో వేస్తుండడా, ఏమైందన్నా? చాలా ఆనందంగా ఉన్నది వర్షాన్ని చూస్తుంటే. ఇంటికి పోయినాక నాగేశ్వర్ నేర్చుకుంటాను నేను, కానీ టెన్షన్ తీసుకోకు. నో బాయ్స్ మీట్ అయిపోయింది బాయ్స్. ఏం చేస్తాం బాయ్స్, మంచిగా చెప్తుంటాం మా ఫ్రెండ్స్ ఇలా చేస్తున్నారు. గాయ్స్ ఇప్పుడైతే బ్రిడ్జ్ దగ్గర వాటర్ ఇప్పుడు గుట్ట మీదకి పోతున్నాం. అక్కడ కోరి ఉంటుంది, వ్యూ పాయింట్ అయితే ఎగ్దమ్ ఉంటుంది. మొత్తం కోరి మోడల్ సూపర్ మోడల్ అయ్యో శాస్త్ర మోడల్. బ్రిడ్జ్ దగ్గర అయితే వాటర్ చూస్తాం కదా, ఆ వాటర్ ఇక్కడ నుంచి అవుతుంది. చిన్న దారులు అయితే పెద్ద కాలువలు అవుతుంది. కాలువ అయితే పెద్దగా పోతుంది. చూస్తారు కదా గాయ్స్, మొత్తం ఇట్లా పోతే అన్నమాట వాటర్. ఇదే వాటర్ ఫ్లో. గాయ్స్ ఇదే మా విలేజ్ వ్యూ పాయింట్. గుట్ట మీదకి వెళ్ళి ఇక్కడ కోరి ఉంటుంది. గుట్ట మొత్తం తవ్వేసిన తర్వాత ఒక కుంట లెక్క తయారైందన్నమాట. దీన్ని కోరి అంటాం మేము. ఇది చిన్న కోరి, ఇక్కడ వాటర్ కొంచెం తక్కువ ఉన్నాయి. పెద్ద కోరి చూపిస్తా. నడరా బాను, పెద్ద కోరి చూపిద్దామా? చలో సాయంత్రం ఆగే జరా మెల్లావో. అన్ననైతే ఫుల్ జోష్లో ఉన్నాడు.
ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తారు అయ్యో గుట్ట మీద కూడా స్టెప్స్ ఉన్నాయి అన్నమాట మా విలేజ్ దగ్గర. అరే ఎట్లా పోదాం ఇప్పుడు? అయ్యో స్టెప్స్ చూస్తారు ఇక ఈ స్టెప్స్ పైకి వెళ్ళిపోయాం మనం. స్టెప్స్ అయితే బాగున్నాయి, అయితే గుడ్ స్టెప్స్, అయితే గుడ్ స్టెప్స్. ఇంకా ముంగటైతే చాలా ఉంటాయి. ఇంకో స్టెప్స్ ఉన్నాయి అక్కడ. అరే బాగా మెల్ల కింద వాడు. అట్లా కూడా స్టెప్స్ ఉన్నాయి బాబు, అట్లా కూడా వెళ్ళిపోవచ్చు కిందికి. ఇదైతే కోరి అంటారు. ఇది పెద్ద గుట్ట ఉండే, దీన్ని పలగొట్టి ఇడిచేస్తారు. అక్కడ చాలా నీళ్ళు ఇచ్చే కోరి ఇది, రైతుల ఆసరా కోసం చేసుకున్న కోరి. ఇదే మా విలేజ్లో ఉన్న కోరి, అటు పక్కదేమో చిన్న కోరి. అది ఏం చేస్తున్నావు సార్? నా రాళ్ళు తీసుకొని గోటీలు ఆడదాం అనుకుంటున్నాం. చూస్తారు కదా మీ గురించి ఇంత కష్టపడి మా విలేజ్ వ్యూ మొత్తం చూపించింది అన్నమాట. మా విలేజ్ వ్యూ చూసారు మొత్తం. అది మా విలేజ్. ఇదేమో కోరి గుట్టలు అన్నమాట. ఇదేమో గుట్ట కోరి. గాయ్స్ మీరైతే మా ఛానల్కి అయితే ఫుల్ సపోర్ట్ చేయండి. మా ఛానల్ పేరైతే ప్రసాద్ బ్లాగ్స్. దానికైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా వస్తుంది. ఇప్పుడైతే ఇంకా మీరు సపోర్ట్ చేసేటైతే ఇంకా మంచి వీడియోస్ ఇస్తాం మేము. చూస్తారు కదా ఇంత వర్షంలో కూడా మొత్తం తడిచిపోయినాం. ఇక మావాడైతే మొత్తం వేసుకోలేడు. నేనైతే రెయిన్ కోట్ వేస్తాను. నడిచిపోయినా నేను మీకోసం.